సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అయితేనే దేశానికి అభివృద్ధి సాధ్యం తప్పించి కిచిడీ ప్రభుత్వాలతో సాధ్యం కాదు. నేను చాలాసార్లు మాట్లాడుకొచ్చింది అదే. సంకీర్ణాలలో సంకీర్ణ ధర్మం పేరుతో మిత్రపక్షాలను సంతృప్తిపరచడమే తప్పించి ప్రజల్ని సంతృప్తిపరిచే అంశం ఉండదు. అదే గనక స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎట్లా జరుగుతుందనడానికి ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత్కు వచ్చినటువంటి పేరు, భారత్ సాధించినటువంటి అంతర్జాతీయ ఎదుగుదలే ఇక్కడ కీలకం. ఇప్పుడు నరేంద్ర మోడీ అందుకనే ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. దేశానికి కిచిడీ ప్రభుత్వం అవసరం లేదని చెప్పారు. దేశ ప్రజలంతా బీజేపీనే కోరుకుంటున్నారని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. దేశానికి కిచిడీ ప్రభుత్వం, మిలీ జూలీ సర్కార్ అవసరం లేదని వాళ్ళంతా ఏకాభిప్రాయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అటువంటి ప్రభుత్వాల కారణంగా ఆశావాదం అణగారిపోయిందని, ప్రపంచంలో దేశ ప్రతిష్ట మసకబారిపోయిందన్నారు. ఇండియా టుడే మ్యాగజైన్కి మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ హామీ అనేది ఎన్నికల్లో గెలిచేందుకు రూపొందించిన సూత్రం కాదు, అది పేద ప్రజల నమ్మకం. మోడీ తన విద్యుక్త ధర్మం నుంచి వెనక్కు మరలడని ప్రతి పేద పౌరుడికి తెలుసు. వాళ్ళకున్న ఆ నమ్మకమే నాకు శక్తిని అందిస్తుంది. ఆ కారణంగానే నేను ఎంత అలిసిపోయినప్పటికీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని మోడీ వెల్లడించారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి జ్ఞాన్, జీ పేదలు, వై యువత, ఏ అన్నదాత, ఎన్ మహిళా శక్తి అంటే GYAN పై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. 1922 నుంచి 1947 వరకు 25 సంవత్సరాల పాటు దేశంలోని ప్రతి ఒక్కరు స్వతంత్రం కోసం కృషి చేశారు. అదేవిధంగా దేశ 100 సంవత్సరాల స్వతంత్రోత్సవాల నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఆశావాదంతో ప్రజలు ఉన్నారు. ఈ శక్తే నా చోదక శక్తిగా పనిచేస్తుందని మోడీ చెప్పొచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కొత్త వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం మీద మోడీ స్పందిస్తూ పార్టీ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమే ఇదని వెల్లడించారు. దానికి తానే మంచి ఉదాహరణ అని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఎంపిక చేసినప్పుడు తనకు పరిపాలనాపరమైన అనుభవం ఏమీ లేదని, కనీసం తాను ఎమ్మెల్యేని కూడా కాదని వివరించారు. అయితే ప్రస్తుతం చాలా పార్టీలు వంశపారంపర్య విధానాల్లో సాగుతున్నాయని, ఆ కారణంగా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. దేశంలో తమ పార్టీ మద్దతు లేని ప్రాంతం లేదని మోడీ చెప్పారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా 8 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుందని వివరించారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ల అభివృద్ధికి బహుముఖ విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని ప్రధాని స్పష్టమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు.